అండి, వెల్కమ్ టు సాయి సిరి ఫ్యాషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ లాంగ్ ఫ్రాక్కి ఒక శారీ నుండి 2 ఫ్రాక్లు వచ్చే విధంగా కటింగ్ ఎలా చేసుకోవాలనేది వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి. నా దగ్గరికి ఒక అమ్మాయి వస్తున్నారు కదా, తను ఒక శారీ తీసుకొచ్చి ఈ శారీలో 2 ఫ్రాక్స్ అవడానికి కటింగ్ చూపించక్క అంటే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు కూడా కంటిన్యూగా చూడండి. ఇక్కడ బ్లౌజ్ పీస్ని సపరేట్ చేసేస్తున్నాం. బ్లౌజ్ పీస్ సపరేట్ చేశాక రెండు ఫ్రాక్లు అవుతాయా అంటే ముందుగా మెయిన్ క్లాత్ కట్ చేసేసుకున్న తర్వాత ఈ శారీని ఇట్లా 2 మడతల మీద వేసి, ఇలా 2 మడతల మీద వేసామంటే మనకి ముందు పొర వెనకాలది, అంటే ముందు పార్ట్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ వస్తాయి కదా. ఇట్లా 2 పార్ట్స్ని ఓపెన్ చేసామంటే ఇవి 4 పార్ట్లు అవుతాయి. ఇక్కడికి బాడీ పార్ట్ అనేది 2 ఫ్రాక్లకి కట్ చేయటం అనేది జరుగుతుందండి. ఇది ఎందుకని మీతో షేర్ చేస్తూ ఉన్నానంటే, ఒక శారీ తీసుకొచ్చి మనం మామూలుగా టైలర్స్కి ఇచ్చేసి కుట్టమంటే ఒకరికి ఫుల్ గేర్తో కుడతారు. కానీ ఒకటే శారీని అడ్జస్ట్ చేసి కుట్టగలమా లేదా అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నానండి. కుట్టడానికి ఈజీగానే కుట్టుకోవచ్చు. కుట్టడం అనేది ఈ అమ్మాయికి వచ్చు, కానీ కటింగ్ అనేది రాలేదు. దాని మూలన బాడీ అనేది ఎలా కట్ చేసుకోవాలంటే పొడవు, లూజు, ఆమ్ రౌండు, షోల్డరు, నెక్ ఇవన్నీ తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక శారీని 2 ఫ్రాక్లుగా కట్ చేయడానికి ఎవరైనా కటింగ్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా యూజ్ అవుద్దనే ఉద్దేశంతో ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా ఇదిగోండి బాడీ పార్ట్, ఇవి 2 పొరలు చూసారు కదా. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు 2, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది కూడా 2 ఫ్రాక్లకి ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ని కూడా ఇది 2 పొరలను వేసాను కదండి, తర్వాత కూడా మళ్ళీ వేసాను. ఒక డ్రెస్కి హ్యాండ్స్ మాత్రం మీకు చూపిస్తున్నాను, వీడియో లెంగ్త్ అవ్వకోకుండా. ఇది 2 పొరల మీద శారీని వేసాం కదా, ఎక్కడ ముడతలు అనేవి రాకోకుండా ఎలా ఉన్నది అలాగే కట్ చేయకుండా మామూలుగా స్ట్రైట్గా కట్ చేసాం. కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది తీసేయచ్చు. ఇక్కడికి హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ రిమైనింగ్ ఉన్నటువంటి దాంట్లో బాటమ్ పార్ట్ పొడవు ఎంత, బాటమ్ పార్ట్ వచ్చేసి 33 అనేది మొత్తం బాటమ్ అంతకండి. అయితే వీళ్ళకి ఏంటంటే రఫుల్స్ కావాలి కాబట్టి రఫుల్స్ ఎంత పెట్టుకోవాలనేది ఒక మెజర్మెంట్ చూసుకుంటే సరిపోద్ది అనేది అనుకుంటున్నాము. ఖర్చులు కలుపుకొని 8 సెంటీమీటర్లు, ఈ 8 అనేది కింద రఫుల్స్కి అనమాట. ఇది మొత్తం టోటల్ శారీ అంటే బాడీ పార్ట్, హ్యాండ్స్ తీసేగా ఉన్నటువంటి శారీ ఎంత పొడవు అయితే ఉందో అది 4 మడతల మీద వేసి పొడవుగా ఒకటే మార్కింగ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా కనుక మీరు కట్ చేసినట్లయితే 2 ఫ్రాక్లు ఒకటే శారీలో వస్తాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ 8 ఇంచులు అనేది పొడవు అనేది మనం తీసేసాం కదా, ఆ రిమైనింగ్ ఉన్నది మనకి అదే అండి రఫుల్స్లో ఫస్ట్ పార్ట్ అనమాట, బాడీ కింద వచ్చే ఫస్ట్ పార్ట్. ఈ 8 సెంటీమీటర్ల పొడవు వచ్చేసి కింద రఫుల్స్ కోసం. మీకు ఫ్రాక్ ముందు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, మళ్ళీ లాస్ట్లో కూడా ఒకసారి చూపిస్తానండి. స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అయితే తనే చేసుకొచ్చింది. ఫస్ట్ రఫుల్స్ ఎలా పెట్టాలనేది మాత్రం చూపించాను, మీతో కూడా షేర్ చేస్తాను. వీడియోని కంటిన్యూగా చూడండి. ఇది రఫుల్స్కి మొత్తం శారీ. ఇక ఉన్నటువంటి శారీ ఇదే కాబట్టి దీన్ని మనం ఇప్పుడు 8 సెంటీమీటర్లు తీసేసాము అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది మనకి 25 అయితే ఉంది. ఇది శారీ పొడవు ఇంకా 25 ఉందా లేదా అని చూస్తే ఉందండి, 26.5 పైనే ఉంది. సరిపోయిందనమాట. పిల్లలు ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకి ఒకటే శారీ సరిపోయింది. కానీ మనకి లైనింగ్ అనేది 3 మీటర్స్ సపరేట్గా తీసుకుంది తను. చక్కగా రఫుల్స్ అనేవి బాగా వచ్చినాయి అనమాట. కొత్తగా చూసేవాళ్ళైనా, ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తూ ఉన్న వాళ్ళైనా ఇది టైలర్స్కి ఉపయోగపడుతుంది. సేమ్ టైం ఇప్పుడే స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అన్నమాట ఈ వీడియో. ఇదిగో పావుటి చెంగుని ఉంచేసాము, అది బ్యాక్ పార్ట్కి వచ్చేలాగా. ఇదిగోండి, ఇది వచ్చేసి బాడీ, హ్యాండ్స్, ఇంకా రిమైనింగ్ కింద ఒక రఫుల్ బాడీకి కింద ఇవ్వటం. కిందది వచ్చేసి 8 సెంటీమీటర్లు. ఆ 8 సెంటీమీటర్లు ఉన్న క్లాత్ని ఇప్పుడు స్టిచ్ చేస్తుంది అనమాట. రఫుల్స్ ఎలా పెట్టాలక్క ఒకసారి చూపించంటే తనకి చూపిస్తూనే వీడియోని మీతో కూడా షేర్ చేస్తున్నానండి. మనం పాదాన్ని మూవ్ చేసుకుంటూ మామూలు మిషన్ మీద కూడా కుట్టచ్చు. నేను నిన్న మొన్నటి వరకు కూడా మామూలు మిషన్ మీదే కుట్టాను కదా. ఇదిగోండి 2 వేళ్లతోటి క్లాత్ని ఇలా ముందుకి తోసుకుంటూ వెళ్తే రఫుల్స్ అనేవి కొంచెం దగ్గరగా వస్తే నీట్గా వస్తాయి. ఇదిగోండి ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఒకవైపుని మాత్రం మనం
ఓవర్లాక్ మెషిన్ ఉంటుంది కదండి, దాంతో చేసేస్తే వైర్ పెట్టి చేస్తే ఇంకొంచెం బాగుంటుంది. ఇలా కూడా బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి రఫుల్స్ చూస్తున్నారా, ఈక్వల్గా వస్తాయి అన్నమాట. లేదంటే మాకు ఇలా కుట్టడం రావట్లేదు, జార్జెట్ క్లాత్ కదా జరిగిపోతుంది జారిపోతుంది అనుకుంటే కుట్టు నెంబర్ లూజ్ పెట్టుకుని కుట్టుకోండి, ఈజీగా వస్తుంది. దాన్ని స్టిచ్చింగ్ చేసి తీసుకొచ్చిందండి. నెక్ కూడా పర్లేదు, బాగానే తిప్పింది. నాకైతే పర్వాలేదు అనిపించింది. ఫస్ట్ టైం చూడటం అయినా కూడా ఒకసారి కుట్టింది, అయినా బాగానే కుట్టింది. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ రఫుల్స్ అనేవి ఈక్వల్గా రావాలి అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మనం డాట్స్ వేసేసిన తర్వాత ఒక సైడ్ మాత్రం జాయింట్ చేసేసుకొని బాడీ పార్ట్ని ఎంత ఉంది ఫుల్ గేర్ అంతా ఎంత ఉందనేది చూసుకుని, మనం శారీలో క్లాత్ కూడా అది కూడా ఎంత ఉందనేది చూసుకుని డివైడ్ చేసుకుంటే ఇంచెస్ ఎంత దగ్గరగా పెట్టుకుంటే ఈక్వల్గా వస్తుంది అనేది తెలుసుద్దండి. మీకు తెలియనట్లయితే ఒక కామెంట్ చేయండి, మళ్ళీ షేర్ చేస్తాను.